పువ్వు చూసావా మన స్టూడియో ముందు జనం ఎలా క్యూలు కట్టారు. మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోయిందిరా. ఏమిటి పెరిగేది గెడ్డం? వీళ్ళు నుంచింది మన ఫోటోల కోసం కాదు, బ్యూటీ పార్లర్ లెక్క మసాజ్ సెంటర్. ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట, ఈ అందగాళ్ళందరూ లైన్ లో నుంచున్నారు. ఇదేదో చూడాల్సిన సెంటర్ లో. తప్పకుండా సార్ తప్పకుండా. ఆ చే బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్. ఇచ్చట మసాజ్ ఆడవాళ్ళతో చేయించడం మా ప్రత్యేకత. మీరు అందగాడుగా కావాలంటే మా ముందుకు రండి. ఒరే పువ్వు. ఏమిటి బావా? ఆ చే విట్రా అష్టాచమలాగా. అది కాదు నా కస్తర్ కడ్డి. విచిత్రమైన డ్రెస్సు, తొట్టి ఫేసు, డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు. అక్కడే దెబ్బతిన్నారన్నా కస్తర్ కడ్డి. అంటే అప్పచ్చుల ఆదమ్మ అండ్ చేచే అంటే చెట్టుకాయల చెంచయ్య. అవి ఓనర్ల పేర్లు రానా కస్తర్ కడ్డి. ఏంటయా పొద్దుకు నుంచి ఇక్కడే గురకాల ఎండలో నిలబడిపోయాం. నువ్వు వచ్చి ముందుకెళ్ళిపోతానంటావేంటి? నువ్వు ఒక్కడవే తెలివైనోడివా? మర్యాద వదిలిపెట్టండి నా కస్తర్ కడ్డీలు. ఏంట్రా వదిలేది? అసలు ఎంత ధైర్యంరా నీకు? నీకు అందం కావాల్సి వచ్చిందా? వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అలాగా? అలాగైతే ఈరోజు షాపే తెరవను. నువ్వు ఓనరా? అవునరా నా కస్తర్ కడ్డి. ఈ షాపుకు ఓనర్ను నేనే. చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే. మీ అందరినీ అందంగా మార్చగల ఏకైక అందగాన్ని నేనే. రే నీ ఫేస్ చూస్తే ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపాంజీ తల తగిలించినట్టుంది. నువ్వు మా అందరిని అందంగా మారుస్తావరా తొట్టివేదవా? ఎవరినిరా ఏ మారుస్తావు? చూడు బాబు, ఆయన బొగ్గు గనుల్లో పని చేయకముందు ఎంత అందంగా ఉండేవారో. ఆయన అందంతో నీకేం పని? నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు. క్యాష్ కట్టు, కాలు పెట్టు, అంతే. ఏం డార్లింగ్? డోర్ ఓపెన్ చేయనా? చూడండి, ఇక్కడికి రాకముందు ఒక లఫోటుగాడి గెటప్ ఇది. మసాజ్ చేశాక గెటప్ ఇది. ఇంత చేంజా? ఆశ్చర్యంగా ఉంది. అదే మా ప్రత్యేకత నా కస్తర్ కడ్డి. సార్ నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి. సార్ నన్ను ఏఎన్ఆర్ టైప్ లో చేయండి. ముష్టి టైప్ లో చేస్తారు. తప్పకోండి. నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ను మిక్స్ చేసి కొడతారా? అదరా కొట్టేసిన కస్తర్ కడ్డి పద. ఇప్పుడు ఏం చేయాలి సార్? బట్టలు విప్పకపోతే చిరిగిపోతాయి. అయితే సరే, మీరు కొంచెం సార్ ఇది ఒకటి. ఓకే ఓకే, ఉంచుకో ఉంచుకో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? వద్దు సార్ ప్లీజ్, నా భయంగా ఉంది. ఇప్పక తప్పదు. ఇప్పినాకుంటది. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? పడుకో. ఏం చెయ్యరుగా? చెయ్యటానికి తీసుకొచ్చే కసరగడి పడుకో. అలాగే. అరే తను చేస్తుందా? కోపం వస్తే పచ్చడి చేస్తుంది. నీకు చేయడానికి ఆయన ఉన్నారు, లేకపోతే నేనున్నాను. మీరు అక్కర్లేదులేండి, వారే చేస్తారు. కౌంటర్లో కూర్చో. ఎక్కమంటారా? ఎక్కేస్తా. ఎక్కడనా కష్టపడి. జై రోటీ కపడా మసాలా. అబ్బా అమ్మో, ఇదేం తోవడం సార్? నేనేమైనా గీతనా? నీదెక్కడా లేవిట్రా తొట్టి వెదవా. ఉయ్యరనా కస్తర్ కడ్డి. పేగులు కదులుతున్నారా? అబ్బా అబ్బా, ఎరగపోయి వచ్చాను రే. అబ్బా 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 రేయ్. అబ్బా రేయ్. అబ్బా 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 అమ్మా. లేవరన్నా కస్తర్ కడ్డి. కస్తర కడ్డేని నా తొట్టి పగలగొట్టావు కదరా బ్లాక్ మాబ్బా. దీన్ని మసాజ్ అంటారా? ఒరేయ్, మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానరా? అవుతావురా, 24 hours పడుతుందిరా. అబ్బా ముందు సారు, తర్వాత రా.
ఏదో పొరపాటు అయింది లేరా. అమితాబ్ బచ్చన్ చిరంజీవి అసలు నన్నుగా కూడా ఉంచలేదు కదరా షేప్లెస్ ఫెలో. 24 అవర్స్ అయినా బాగానే ఉంది. ఒరేయ్ ఇక్కడే ఉంటారా 24 అవర్స్? అబ్బా వద్దా